అనంతపురం మన్యం జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన ప్రభుత్వాన్ని గాడిన పెడుతూ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఏడాదిన్నర పూర్తి చేసుకున్నామని బోనెల చెప్పారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ కొత్త ప్రాజెక్టులు ఏపీకి తరలి రావడానికి కృషి చేస్తున్న సీఎంకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు అరకు పార్లమెంటు అధ్యక్షురాలు మోజోరు తేజోవతి, కొప్పుల వెలమ డైరెక్టర్ గొట్టపు వెంకటనాయుడు, పెంటా సత్యం, రౌతు వేణు, బోను చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. విస్తరణ చేయడం, అలాగే రాయలసీమ కోసం తిరిగి వాటర్ తీసుకెళ్లిన నిజమైన రాయలసీమ వాసిగా ఆయన తన పేరు నిలబెట్టుకున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇంకోటి, పోలవరంలో ఎంత పురోగతి ఉందో మీ అందరికీ తెలిసిందే. వేగంగా వెనుగొండ పనులు కూడా చేస్తున్నారు. ఇదే విధంగా మన పార్వతీపురంలో ఉన్న మేజర్ ప్రాజెక్టులు జంజావతి, తోటపల్లికి కూడా టెండర్ ప్రాసెసింగ్ చేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ పడుకోబెట్టారు. ఇరిగేషన్ లో ఒక తట్ట మట్టి గాని, ఒక కాలువ గాని, ఒక చిన్న పని కూడా చేయలేకుండా వదిలేశారు. మనం వచ్చిన జంగిల్ క్లియర్ చేసుకున్నాం, కాలువలు బాగు చేసుకున్నాం, థైలాండ్ వరకు వాటర్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మనకున్న ప్రధానమైన 2 ప్రధాన ప్రాజెక్టులు జంజావతి, తోటపల్లి రెండింటికి కూడా మనం టెండర్ ప్రాసెస్ లో పెట్టుకోవడం జరిగింది. త్వరలో 53 కోట్లతో టెండర్ పిలిచాం. మనం జంజావతికి 200 కోట్ల పైన మరామతులకి ఆల్రెడీ తోటపల్లికి కూడా పిలుచుకోవడం జరిగింది. అంటే ఇరిగేషన్ పైన విజయనగరం జిల్లా